తమ సమస్యలు పరిష్కరించాలంటూ సిఐటియు ఆధ్వర్యంలో అంగన్వాడీలు నిరసన కార్యక్రమం చేపట్టారు. రాపూర్లోని ఐసిడిఎస్ కార్యాలయం వద్ద నిర్వహించిన ధర్నాలో వారు పాల్గొని సమస్యలు పరిష్కరించాలంటూ నినాదాలు చేశారు. ప్రభుత్వం అమలు చేస్తున్న బాల సంజీవని యాప్ ను తక్షణమే తొలగించాలని వారు డిమాండ్ చేశారు. ఇంకా పలు సమస్యలపై వారు మాట్లాడారు. అనంతరం సూపర్వైజర్ రాధికకు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో యూనియన్ అధ్యక్షురాలు జయసుధ, కార్యదర్శి ప్రమీల, అంగన్వాడీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. రావాలి మొత్తం అన్ని చేయడం కావచ్చు, మొత్తం ఊరు మొత్తం తిరిగి కష్టపడేది అంగన్వాడీ టీచర్లు. కానీ ఎక్కడ వీళ్ళు శాలరీలు అడిగితే శాలరీ గురించి మీరేం మాట్లాడకూడదు. మీ పని మీరు గొడ్డి చాకరీ చేయాల్సిందే. గొడ్డి చాకరీ అంటే ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 అయినా 6 అయినా సరే, స్కూల్ అయిపోయిన తర్వాత కూడా ఈరోజు అనేక రకాలుగా మనం కష్టపడతా ఉన్నాం. మరి ఈ కష్టానికి తగ్గటువంటి ఫలితం రావాలి అని చెప్పి సిఐటిగా నేను డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పటికైనా కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలి. ఈరోజు టాపీ మేస్తులు ఉన్నారు, కూలి పని చేసేవాళ్ళు రోజువారికి 700-1000 రూపాయలు సంపాదిస్తున్నారు. పోరాటం చేసామో అదేవిధంగా ఈ కూటమి ప్రభుత్వానికి మనకు ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. అంగన్వాడీలకు ఉన్నటువంటి సమస్యల్ని వెంటనే మేము పరిష్కరించాలి. లేని పక్షంలో పెద్ద ఎత్తున గతంలో ఎట్లయితే కూర్చున్నామో 42 రోజుల పాటు సమ్మె చేసేటప్పుడు మొత్తం అనేక రకాలుగా అంగన్వాడీ కార్యకర్తలు ఇబ్బంది పెట్టారు, అనేక చట్టాలు తీసుకొచ్చినారు. మరి ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా మన వాళ్ళందరూ కూడా నిలబడ్డాం. అందుకని ఈ ప్రభుత్వం కూడా ఆలోచించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు బాల సంజీవని యాప్, మరి ఈ యాప్ పెట్టి ఎక్కడేదో అంగన్వాడీ టీచర్స్ ఏదో తినేస్తున్నట్టుగా ఆ యాప్ పెట్టేసి మొత్తం యాప్ పెట్టారు. యాప్ పెట్టడం తప్పులేదు, కానీ ఎక్కడ పని చేస్తున్నాయి అసలు? ఫోన్లు మీరు ఇచ్చినటువంటి ఫోన్లు ఎప్పుడో 4 సంవత్సరాల కింద ఇచ్చారు. ఆ ఫోన్ పనిచేసే పరిస్థితి లేదు.